రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం కప్ క్రీడా స్ఫూర్తిని క్రీడలలో యువకులందరూ కూడా చేర్చడానికి క్రీడల వైపు యువతను మళ్లించడానికి చేసే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 3వ తేదీన క్రీడా జ్యోతిని వారు హైదరాబాదులో ప్రారంభించడం, ప్రమోషన్లో భాగంగా వివిధ జిల్లాలు ఈ క్రీడా జ్యోతి వెళ్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి మరి ఈరోజు రావడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో క్రీడా జ్యోతిని గౌరవ ఎస్పీ గారు, అదేవిధంగా ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖుల సమక్షంలో క్రీడా జ్యోతిని అందుకొని మరి ర్యాలీగా వెళ్తూ యువతకు ఒక సందేశాన్ని, క్రీడాకారులకు ఒక సందేశాన్ని, ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాలు ప్రధానంగా క్రీడల పట్ల యువత మక్కువ చూపాలని, క్రీడలలో మట్టిలో మాండిక్యాలంటారు. ఒకరికి కబడ్డీ, ఒకరికి వాలీబాల్, ఒకరు ఖోఖో లేదా ఒలింపిక్స్లో అనేక రకాలైనటువంటి జిమ్నాస్టిక్స్ సంబంధించి వాటిలో పరిణితి చెంది రాబో రోజుల్లో మన తెలంగాణ నుంచి కూడా క్రీడా నైపుణ్యతను స్కిల్ పెంచి వారికి చక్కటి ఏర్పాట్లను కూడా
ఏర్పాటు చేయాలని చెప్పండి. మన ప్రాంతం నుంచి దేశంలో ఒకరికి బంగారు పథకం వస్తేనే ఎంతో గొప్పగా సంతోషించేటువంటి, అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్పేవాడు, 1-2 కాదు, తెలంగాణ నుంచి సైతం ఒలింపిక్స్లో బంగారు పథకాలు సాధించే విధంగా ఇక్కడ కూడా ట్రైనింగ్ ఇస్తూ క్రీడా స్ఫూర్తిని నింపడానికి కోసం ముందుకు సాగడానికి కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మాట సందర్భంగా ఇప్పటికే స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా కూడా అంటే గచ్చిబౌలిలో ఉన్నటువంటి లాల్ బహదూర్ స్టేడియంలో ఉన్నటువంటి ఆ స్టేడియాలను కూడా ఆధునీకరించి ఈ మధ్యలోనే శివసేన రెడ్డి గారిని కూడా మరి స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించినటువంటి దానికి ఓ యువకుడు వారిని చైర్మన్గా కూడా ఎంపిక చేసి రాబో రోజుల్లో తెలంగాణ ఉన్నటువంటి ఆయా రంగాల్లో నిష్ణాస్తులైనటువంటి క్రీడాకారులుగా మెరికలు తిరిగేటువంటి వారిని గుర్తించి వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చి రాబో రోజుల్లో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాబో ఒలింపిక్స్లో కూడా చక్కటి క్రీడా స్ఫూర్తిని మరి చూపించే విధంగా వారికి స్కిల్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ అంశాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తూ రాబో రోజుల్లో క్రీడల్లో కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళే వారికి కూడా ఈరోజు ఇప్పటికే ఉద్యోగాలలో కూడా కోటా ఉన్నట్టు సందర్భంలో వారికి కూడా ఉద్యోగ క్రమంలో కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి కోసం కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ క్రీడా రంగానికి ప్రాముఖ్యత ఇవ్వాలని ఈరోజు సీఎం గారి యొక్క లక్ష్యంగా ముందుకు పోతాం. ఇందులో భాగంగానే రాజధాని సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఈరోజు క్రీడా జ్యోతి రావడం, దానికి గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఉన్నతాధికారులు, పట్టణ ప్రముఖులు, జిల్లా ప్రముఖులు అందరూ కూడా పాత్రికేయులందరి సమక్షంలో కూడా క్రీడా జ్యోతిని అందుకొని మరి ఇంకో జిల్లాకు పంపేటువంటి కార్యక్రమం కూడా ఇక్కడ చేయడం జరిగిందన్నమాట సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ రాబో రోజుల్లో యువత అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గంజాయి రహిత రాష్ట్రంగా ఈ తెలంగాణ తీర్చిదిద్దాలని చెప్పని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నారు. కాబట్టి యువతంతా కూడా సన్మార్గంలో నడవాలి, శాంతియుత వాతావరణం ముందుకు వెళ్ళాలి. రాష్ట్ర పోలీస్ శాఖ కూడా సీఎం గారి పిలుపునందుకొని